శంతన్ మహారాజు సత్యవతి దేవి వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, మీ కుమార్తెను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, మీరు అనుమతించండి అని అడుగుతాడు. అప్పుడు సత్యవతి దేవి వాళ్ళ తండ్రి గారు ఒక షరతు పెడతారు. అదేమిటంటే, నా కుమార్తెకు పుట్టిన కుమారులే హస్తినాపురికి రాజులుగా ఉండాలి అని అంటాడు. ఇది శంతన్ మహారాజుకు నచ్చలేదు. ఎందుకంటే శంతన్ మహారాజు మరియు గంగాదేవిలకు పుట్టిన కుమారుడు భీష్ముడు రాజ్యాన్ని పరిపాలించడంలో ఉత్తముడు, ప్రజలను చాలా చక్కగా చూసుకుంటాడు, తనే రాజవుతే బాగుంటుందని శంతన్ మహారాజు కోరాడు. అందుకే శంతన్ మహారాజు ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదంతా తెలిసిన భీష్ముడు తను పెళ్లి చేసుకోనని, ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని తన తల్లి గంగాదేవి ముందు ప్రమాణం చేశాడు. తరువాత కురువంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి శంతన్